గౌరవిస్తే నేర్చుకున్న విద్యకు సార్థకత ఉంటుందని మండపేట మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు అన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం పురస్కరించుకుని పలువురు ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ టీవీ రంగారావు పాల్గొన్నారు. అలాగే గౌరవ అతిథులుగా ఉపాధ్యాయులు సిహెచ్వి సోమిరెడ్డి హాజరయ్యారు. ముందుగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో పలు ఉపాధ్యాయులు మాట్లాడి గురు యొక్క విశిష్టతను తెలియజేశారు. అనంతరం రిటైర్డ్ ఉపాధ్యాయులు లయన్ వర్రి వీరవెంకట సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఓవీఎస్ఎస్ శ్రీనివాస్, ఎస్ వరప్రసాద్ రెడ్డి, టీవీ పాపచార్యులు, రిటైర్డ్ ఉపాధ్యాయుని గుండం పద్మావతిని ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమం కోఆర్డినేటర్ గా లైన్ గుండు వీరతాత రాజు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎల్వి నాగేంద్రబాబు, కోశాధికారి సిహెచ్ రాంబాబు, లైన్ కరి నారాయణరెడ్డి, గండూతుల రామకృష్ణ, అధికారి శ్రీనివాస్, గనిశెట్టి శ్రీనివాస్, కోనే వీర్రాజు, కాళ్లబాబు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలా చేసే ఉంటారు. స్కూల్లో ఉన్నప్పుడు టీచర్స్ దెబ్బలు తినే ఉంటారు. ఇంకా చెప్పాలంటే డస్క్లో చేతులు పెట్టేసి డస్క్లో పెట్టేసినటువంటి భయంకరమైన ఎక్స్పీరియన్స్ని కూడా ఫేస్ చేసి ఉండొచ్చు. సో మరి అట్లాంటప్పుడు అలాంటి వాళ్ళ పిల్లల్ని ఎలా కొట్టేమని కదా, తిట్టేమని కదా, కొట్టే టీచర్ లేడు, తిట్టే టీచర్ లేడు. అందువల్లనే వ్యవస్థ చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే దేశభక్తి అనేటువంటిది లేకుండా కూడా పోయింది. జనగణమన పాడుతుంటే అది కూడా వాట్సాప్లో చూసినండి. జనగణమన పాడుతుంటే రష్యా అధ్యక్షుడైనటువంటి పుతిన్ నిలబడి ఉన్నాడు. ఇంకా కొంతమంది కూర్చుని ఉంటే ఆయన లేపాడు. నేషనల్ యాంథమ్ జరుగుతూ ఉంటే ఆయన లేపాడు, రష్యన్ అధ్యక్షుడు లేపాడండి. అలాంటి దుస్థితిలోకి ఇవాళ మన పిల్లలు వచ్చేసారు. నేను ఏపీఆర్ స్కూల్ పులిగట్టులో చదివానండి. ఏపీఆర్ స్కూల్ పులిగట్టు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఆ గవర్నమెంట్ స్కూల్లో మా సార్లు ఉంటారనమాట. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే మీకు తెలియదు ఏం లేదు కదా, అందరికి ఒకప్పుడు చదువులు అలాగే ఉండేవి. గవర్నమెంట్ స్కూల్ ఏపీఆర్ స్కూల్ అంటే బాగా కొంచెం మెరిట్లో ఉన్న వాళ్ళు అప్పట్లో ఎగ్జామ్ రాసి వెళ్తారు. అదే ప్యాటర్న్ ఇప్పుడు అన్ని కాలేజీల్లో కానీ, ఇది శ్రీ చైతన్య కానీ, వికాస్ కానీ, అప్పట్లో ఇవన్నీ అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు ఇప్పుడున్న కాలేజీలు కానీ. ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేవాడిని. నాకు ఒక వై రాధాకృష్ణమూర్తి గారు అని చెప్పి శాన్స్క్రిట్ మాస్టర్ గారు ఒకడు ఉండేవారు. ఆయన 10th క్లాస్ అయిన తర్వాత నేను ఖాళీగా కూర్చున్నానంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి అనమాట. అంటే ఏం చేయాలో తెలియక, అంత ఫైనాన్షియల్గా అంత స్టెబిలిటీ లేక, అలాంటప్పుడు ఆ సారు నన్ను శ్రీ చైతన్యలో లాంగ్ టర్మ్ జాయిన్ చేశారు. లాంగ్ టర్మ్ జాయిన్ చేస్తే అప్పుడు ఆయన చూపించిన చొరవ ఉండొచ్చు, ఆయన నా మీద చూపించిన ఇప్పుడు ఉండొచ్చు. కానీ ఆ తర్వాత నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. ఎంబీబీఎస్ సీట్ వచ్చిన తర్వాత నేను చాలాసార్లు ఆయన్ని తలుచుకున్న రోజు లేదండి. ఎందుకంటే ఒక మాస్టారే